హైపోస్పేడియాస్ అంటే ఏదైతే ఒంటెల రంధ్రం ఉంటుందో అది మనకు నార్మల్గా మగపిల్లలందరికీ ఏంటంటే ఒక ఒంటెల రంధ్రం టిప్లో ఉంటుంది అన్నట్టు. హైపోస్పేడియాస్లో ఏం జరుగుతుందంటే రంధ్రం టిప్లో కాకుండా కింద భాగంలో ఉంటుంది అన్నట్టు. దీంట్లో ఏంటంటే డిస్టల్ పీనల్ హైపోస్పేడియాస్ అని, మిడ్ పీనల్ హైపోస్పేడియాస్ అని, ప్రాక్సిమల్ పీనల్ హైపోస్పేడియాస్ అని మనం కొన్ని డెఫినేషన్స్ ఇస్తాం అన్నట్టు. ఈ డిస్టల్ పీనల్ హైపోస్పేడియాస్లో నార్మల్ పోర్షన్ కాకుండా కొంచెం కొరోనల్ పోర్షన్లో అంటే ఆ గ్లాన్స్ అని అంటాం, దాంట్లో గ్లాన్యులర్ రీజన్లో ఉన్న లేకుంటే కొంచెం కిందకి కొరోనల్ రీజన్లో ఉన్న దాన్ని మనం అంతా కలిపి ఒక సింగిల్ డెఫినేషన్ యాజ్ డిస్టల్ పీనల్ హైపోస్పేడియాస్ అని చెప్తాం అన్నట్టు. అదే ఒంటెల రంధ్రం అంటే యురేత్రల్ ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో అది మధ్య భాగంలో ఉందనుకోండి, ఆ పీనియల్ షాఫ్ట్లో సెంటర్ పాయింట్లో ఉందనుకోండి, దాన్ని మనం మిడ్ పీనల్ హైపోస్పేడియాస్ అని చెప్తాం. అలాగే అదే టాయిలెట్ పోసే రంధ్రం అక్కడ కాకుండా ఇంకా చాలా కిందకి అంటే ఈ స్క్రాటమ్ అంటే టెస్టికల్స్ దగ్గర కానీ కొంతమంది పిల్లలకి ఓపెన్ అవుతుంటుంది అన్నట్టు. అలా ఓపెన్ అయినప్పుడు దాన్ని ప్రాక్సిమల్ పీనల్ హైపోస్పేడియాస్ అంటాం. దాంతోపాటు ఏంటంటే ఈ డిస్టల్ పీనల్ హైపోస్పేడియాస్లో సహజంగా పిల్లలకి కార్డి అంటే బెండ్ అనేది ఉండదు అన్నట్టు అండి. అదే ఒక మిడ్ పీనల్ హైపోస్పేడియాసిక్ కానీ లేకుంటే ఒక కిందకున్న ప్రాక్సిమల్ పీనల్ హైపోస్పేడియాసిక్ కానీ చాలా బెండ్ ఉంటుంది అంటే కార్డి ఉంటుంది అన్నట్టు. సో అలాంటి పిల్లలకి మనం డిఫరెంట్ స్టేజెస్లో సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం.